విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ రిపీట్ అయ్యింది. F2 ఫ్రాంచైజీ నుంచి F3 వచ్చింది. సునీల్ తో పాటు సోనాల్ చౌహాన్, పూజా హెగ్డే అదనపు ఆకర్షణగా వచ్చిన F3 పరిస్థితి ఏంటి? తమన్నా మెహరీన్ కి మళ్ళీ అనిల్ రావుపూడి మేకింగ్ కలిసొచ్చిందా? కామెడీ దాడితో బాక్సాఫీస్ లో వసూళ్ల వేడి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. మాస్ ఫ్లేవర్ కి కామెడీ జానర్ యాడ్ చేసే ఈ దర్శకుడి మేకింగ్ లో వెంకీ, వరుణ్ తేజ్ తో పాటు సునీల్ కలిసి చేసిన ప్రయోగం F3. టికెట్ల రేట్లు పెంచకుండా, ఎలాంటి ప్రీమియర్లు లేకుండా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది F3 కథ విషయానికి వస్తే ఇద్దరు హీరోలు ధనవంతులైపోవాలని కలలు కంటారు. అలాంటి భ్రమల్లో తేలుతూ ఉండే మరో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమలో పడతారు, మోసపోతారు. అంతలో ఓ రిచ్ పర్సన్ కి తన వారసుడు దూరమయ్యాడని తెలుసుకుని తానే వారసుడంటే తానే అంటూ పోటీపడే అత్యాస బ్యాచ్. చివరికి ఏమైంది? అబద్ధమే గెలిచిందా అనేది అసలు కథ. F2లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అది కూడా ఫిమేల్ డామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. F3లో మాత్రం అత్యాసే అందరినీ నడిపిస్తుంది. ఆ జర్నీలోనే అందరిలో ఫ్రస్ట్రేషన్ పెరగటం, చూసే జనాలకు ఫన్ సొంతమవటం ఖాయంగా మారుతుంది. ఇది F3కి సినీ జనాల నుంచి వస్తున్న ఫైనల్ టాక్. రేట్ చీకటి పాత్రలో వెంకీ, నత్తి పాత్రలో వరుణ్ ఆకట్టుకుంటే తమన్నా, సోనాల్ మెహరీన్ కవ్విస్తూనే నవ్వించారంటున్నారు. ఇక పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ అయితే రాజేంద్ర ప్రసాద్, సునీల్ కు తమ పాత్ర మేరకు బానే ఆకట్టుకున్నారంటున్నారు. F3 మూవీ కథ, కథనం పరంగా అంతగా మార్కులు పడకపోయినా కామెడీ దాడిలో వసూళ్ల వేడి కన్ఫర్మ్ అంటున్నారు. సినిమాటోగ్రఫీ, దేవి మ్యూజిక్, అనిల్ మేకింగ్ అన్నీ కలిసి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేలా చేశాయనే మాట వినిపిస్తోంది.